హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది అనమాట. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, అంటే కాస్మిక్ ఎనర్జీ అంటే మీ లైఫ్లోకి ఏం రాబోతుంది, మీ లైఫ్ ఏంటి, మీరు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి ఈరోజు తెలుసుకోవచ్చు. గ్రాటిట్యూడ్, ఫ్రీడమ్, సేఫ్టీ. ఈరోజు యూనివర్స్ అయితే మీ గురించే చెప్తున్నారనమాట. స్ట్రెంగ్త్, చూసారు కదా మీరు ఎలా ఉండాలి అనేది. మన బటర్ఫ్లై అయితే వచ్చింది. ఎస్, మిమ్మల్ని మీరైతే సెల్ఫ్ లవ్ చేసుకోవాలంట. హోప్, ఓకే, చాలా పాజిటివ్ వచ్చే హ్యాపీనెస్, బాటమ్ ఆఫ్ ద డెక్. మనకి 2 కార్డ్స్ అన్నమాట, చూసారు కదా ఇక్కడ. కాన్ఫిడెన్స్, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం. యూనివర్సల్, చూసారు కదా కమ్యూనికేషన్, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. మీ పార్ట్నర్ నుంచి మీకైతే కమ్యూనికేషన్ అనేది వస్తుంది. యూనివర్సల్, చూసారు కదా లవ్. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీలో చాలా వరకు కొంతమంది అయితే యూనివర్స్కి కనెక్ట్ అయి ఉన్నారనమాట. అలాగే ఇక్కడ మీరు నేచర్కి కూడా బాగా కనెక్ట్ అయి ఉన్నారు. ఎదుటి వ్యక్తులతో కూడా మీరైతే కలిసిమెలిసి అయితే మాట్లాడుతున్నారనమాట. అందరితోటి కూడా చాలా ప్రేమగా మీరైతే మాట్లాడే వ్యక్తి. అలాగే మీరైతే యూనివర్స్కి కనెక్ట్ అయిన వ్యక్తి అని చెప్పి మనకి స్టార్టింగ్ కాటే యూనివర్స్ ఎనర్జీస్లో మనకి ఈ మెసేజ్ అనేది, ఈ ఎనర్జీ అనేది వచ్చిందనమాట. అంటే మీరు నాకు కనెక్ట్ అయి ఉన్నారు మీరు ఆల్రెడీ అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. అలాగే మీరు మైండ్లో ఏవైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలన్నీ కూడా మీరు తీసేయండి, రిమూవ్ చేసేయండి. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రిమూవ్ చేసేయండి. మీ లైఫ్లోకి పాజిటివ్నెస్ అనేది రాబోతుంది అని యూనివర్స్ అయితే ఈ ఎనర్జీలో చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు గ్రాటిట్యూడ్, ప్రతిరోజు కూడా మీరు యూనివర్స్కి అయితే కనెక్ట్ అయి ఉన్నారు, విశ్వానికి కనెక్ట్ అయి ఉన్నారు. ఒకవైపు మీరు గ్రాటిట్యూడ్ కూడా తెలుపుకుంటున్నారు విశ్వానికి. అది యూనివర్స్కి అయితే ఈ ఎనర్జీ అనేది అందుతుందనమాట. మీరు యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోవడం కానీ, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం కానీ ఏదైతే ప్రతిరోజు చేస్తున్నారో అది యూనివర్స్కి అయితే ఆ ఎనర్జీస్ అవన్నీ కూడా అందుతున్నాయి అని చెప్పి మనకి యూనివర్స్ నుంచి అయితే సందేశం అనేది వచ్చిందనమాట. అలాగే ఇక్కడ మీరు ఎవరి హెల్ప్ అయినా కూడా మీరైతే ప్రతి క్షణం గుర్తు పెట్టుకుంటూ వాళ్ళకైతే హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ చెప్పే వ్యక్తి అని చెప్పి మనకైతే వచ్చిందనమాట. మీరు కల్మషం అనేది ఉండదనమాట. మీరు ఎవరి హెల్ప్ అయినా కూడా తీసుకుంటే, అంటే మీరు తీసుకునే సహాయం అనేది చిన్నది అయినప్పటికీ కూడా మీరైతే చాలా హార్ట్ఫుల్గా మీరైతే వాళ్ళకి గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుంటారు, ధన్యవాదములు అనేవి చెప్పుకుంటారు. అలాగే ఇక్కడ మీరు
నాకు కనెక్ట్ అయి ఉన్నారు, నాకు ప్రతిరోజు కూడా మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు, నన్ను మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి యూనివర్స్ నుంచి అయితే మనకి ఎనర్జీస్ అయితే వచ్చాయన్నమాట. చూసారు కదా, మీలో చాలా వరకు కొంతమంది అయితే మీరు యూనివర్స్కి అయితే కనెక్ట్ అయిపోయి ఉన్నారనమాట. మీరు ప్రతిరోజు మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు కదా విశ్వానికి, అది విశ్వానికైతే ఆ ఎనర్జీ అంతా కూడా అందుతుంది అని చెప్పి మనకి ఈరోజు ఈ శివరాత్రి ఎనర్జీస్లో మనం ఏవైతే తీసామో కాస్మిక్ ఎనర్జీస్లో అయితే మనకి యూనివర్స్ నుంచి పంపిన ఎనర్జీస్ అనమాట. చూసారు కదా, అందరూ కూడా తప్పకుండా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుని మేనిఫెస్ట్ చేసుకోండి. ఎందుకంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఉన్నాయి. హెల్ప్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారో, ఎవరి హెల్ప్ అయినా కూడా అంటే కొన్ని విషయాలు అవైతే మీరు చాలా వరకు మీరు స్వతంత్రంగా అంటే మీకు మీరే ఆలోచించుకోండి. మీ మనసు ఏదైతే చెప్తుందో అదే మీరైతే వినండి. ఎందుకంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో, మీ మనసు ఏదైతే మీకు చెప్తుందో అదే మీకు ఎప్పుడు కూడా కరెక్ట్ అవుతుంది అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఈ ఎనర్జీస్లో. అలా మీరు మీకు మీరే స్వతంత్రంగా అంటే ఫ్రీడమ్గా మీరు ఆలోచించుకుని మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సేఫ్టీ, మీకు మంచి జరుగుతుంది. అలాగే ఎప్పుడు కూడా మీరు యూనివర్స్ని అయితే మర్చిపోవద్దు. అలాగే ఎవరి నుంచి మీకు ఎటువంటి సహాయం అందినా కూడా వాళ్ళని ఆ మూమెంట్స్ని అయితే మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలాగే మీరు ఎప్పుడు కూడా మీ సేఫ్టీ అనేది మీరు చూసుకోండి. మీరు ఎప్పుడు కూడా మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఫ్రీడమ్గా అంటే వేరే ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మీరు చేయకుండా మీ మనసుకి ఏది అనిపిస్తే అది మీరు చేయడం వల్ల అది మీ లైఫ్కి మంచి ఫౌండేషన్ అవుతుంది. మీ లైఫ్కి అది సేఫ్టీ అని చెప్పి మనకి ఈ ఎనర్జీస్లో అయితే వచ్చిందనమాట. మీరేంటంటే చాలా జాలి ఎక్కువ ఉన్న వ్యక్తులు అనమాట. మీరు తప్పు చేస్తే మీ తప్పు అనేది మీరు వెంటనే ఒప్పుకోవడానికి అంటే మీ తప్పు అనేది మీరు యాక్సెప్ట్ చేయడానికి ఎప్పుడూ కూడా ఆలోచించరనమాట. మీకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగినా, మీకు తెలిసి ఏదైనా కూడా మీరు ఒక మిస్టేక్ చేసినా కూడా మీరు వెంటనే మీరు చేసిన తప్పుని యాక్సెప్ట్ చేస్తారనమాట. అంటే ఎదుటి వాళ్ళకి సారీ అనేది చెప్తారు మీరు, మీ వల్ల తప్పు జరిగింది అని చెప్పి. అంటే మీరు ఏవైతే మిస్టేక్ చేస్తారో వాటిని మీరు వెంటనే తెలుసుకుని ఎదుటి వాళ్ళకి సారీ చెప్పే మనస్తత్వం అన్నమాట మీరు. అంటే కొంతమంది తప్పు చేసినా కూడా నేను ఎటువంటి తప్పు చేయలేదు, నా వల్ల ఎటువంటి రాంగ్ అనేది జరగలేదు అని చెప్పి కొంతమంది అయితే మొండిగా ఎదుటి వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్స్ అనేవి చేస్తారు కదా. బట్ మీరు అలాంటి వ్యక్తులైతే కాదు. మీ నుంచి ఏదైనా చిన్న పొరపాటు జరిగినా మీరు వెంటనే యాక్సెప్ట్ చేసి ఎదుటి వాళ్ళకి సారీ చెప్పే మనస్తత్వం ఇది అని చెప్పి మనకి ఎనర్జీస్ అయితే వచ్చాయన్నమాట. చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఈ రీడింగ్ ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళైతే చాలా పాజిటివ్ పర్సన్స్ అనమాట. ఎక్కువగా మీరు ఏంటంటే ఎమోషన్స్కి వాల్యూ ఇస్తారనమాట. అంటే రిలేషన్షిప్కి ఎక్కువగా మీరు వాల్యూ ఇస్తారు. ఎక్కువగా ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో మీ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా ఇక్కడ మీరు ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తి అనమాట. మీరు ఎప్పుడు కూడా మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళ దగ్గర మీ హ్యాపీనెస్ అనేది ఉంది అని చెప్పి మీరైతే అనుకుంటారు. అంటే మీరు మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఎవరనమాట. మీరు రిలేషన్స్కి అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు. రిలేషన్స్ అనేవి బాగుంటేనే హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మన చుట్టూ ఎంత మనీ ఉన్నా కూడా హ్యాపీనెస్ అనేది ఉండదు అని చెప్పి మీరు నమ్మే వ్యక్తి అనమాట. అంటే మీరు రిలేషన్ పరంగా చాలా ఎమోషనల్ అయ్యే వ్యక్తి మీరు. అదే ఇక్కడ యూనివర్స్ ఎనర్జీ అయితే చెప్తున్నారు. అదే మనకి ఈ ఎనర్జీస్లో అయితే వచ్చింది. బట్ ఇక్కడ మీరు స్ట్రెంగ్త్ కార్డ్ చాలా స్ట్రాంగ్గా అయితే ఉండండి. మీరు ఎమోషనల్గా ఇక్కడ మీరైతే రిలేషన్షిప్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చే పర్సన్ అయినప్పటికీ కూడా మీరైతే చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఎందుకంటే ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ మీ బలం అనేది మీకు తెలియట్లేదు. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, అది మీరు గుర్తించండి. అంటే
దేనికైనా కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా! ఆ లిమిట్స్ వరకు మీరైతే ఎమోషనల్‌గా ఫీల్ అవ్వండి. అంతకు మించి మీరైతే ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ మీ హ్యాపీనెస్ అనేది మీరు దూరం చేసుకుంటూ, మీ స్ట్రెంగ్త్‌ని మీరైతే కోల్పోవద్దు. మీకు తెలియకుండానే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. అది మీరు గుర్తించట్లేదు అని చెప్పి మనకైతే ఈ ఎనర్జీస్‌లో వచ్చాయన్నమాట. చూసారు కదా! ఎంత పాజిటివ్‌గా వచ్చాయో. మీ లైఫ్‌లోకి ఎవరైతే ఇక్కడ కొత్త పర్సన్స్ వచ్చినా, లేదంటే ఇక్కడ పాస్ట్ పర్సన్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా మీరైతే యాక్సెప్ట్ చేయండి. అలాగే ఇక్కడ కెరియర్ పరంగా ఏవైతే వస్తాయో ఆపర్చునిటీస్ అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. మీ లైఫ్‌ని మీరైతే మార్చుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ మీ లైఫ్‌లోకొచ్చే అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు యాక్సెప్ట్ చేయండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మీరు చాలా వరకు ఇక్కడ రిలేషన్స్‌కి ఎక్కువగా వాల్యూ ఇచ్చే పర్సన్స్ కదా మీరు. ఎమోషనల్‌గా బాధపడుతూ మీ స్ట్రెంగ్త్‌ని మీరు కోల్పోతూ, మీరు అక్కడే ఉండిపోకుండా మీ లైఫ్‌లోకి వచ్చే ఈ న్యూ అవకాశాలు ఏవైతే కొత్తవి ఉన్నాయో వాటిని మీరు యాక్సెప్ట్ చేయండి. మీ లైఫ్‌లో మీరు ఒక మంచి పొజిషన్‌కి మీరు ఎదగండి అని చెప్పి యూనివర్స్ ఎనర్జీస్‌లో అయితే వచ్చాయన్నమాట. చూసారు కదా! ఇక్కడ లైన్, స్ట్రెంగ్త్ చూసారు కదా! ఎంత ఏ విధంగా స్ట్రాంగ్‌గా ఉన్నారో, ఆ విధంగా మీ లైఫ్‌లోకి ఏవొచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేసి, ఈ విధంగా స్ట్రాంగ్‌గా ఉండండి. మీరు ఎమోషనల్ పర్సన్ అయినప్పటికీ కూడా మీరైతే అంత ఎమోషనల్ అవ్వద్దు. మీరు స్ట్రాంగ్ అవ్వడానికే ట్రై చేయండి అని చెప్పి మనకి యూనివర్స్ ఎనర్జీస్‌లో వచ్చాయన్నమాట. మీరు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి. అంటే మీ లైఫ్‌లో మీరు ఎక్కువగా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ, కెరియర్ గురించి ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తూ, కొంచెం టైం దొరికితే మీరు ఎమోషనల్‌గా అంటే మీ పాస్ట్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు మీ కోల్పోయిన లైఫ్ గురించి ఆలోచిస్తూ మీరు స్ట్రెయిన్ అవ్వకుండా మీరు కొంచెం పీస్‌ఫుల్ మైండ్ సెట్‌తో మీరైతే ఉండండి. ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. కొన్ని క్షణాలైనా కూడా మీరు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి అని చెప్పి ఇక్కడ యూనివర్స్ ఎనర్జీస్‌లో వచ్చాయనమాట. అంటే చాలా వరకు ఎక్కువ మందైతే హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. అలాగే కొంచెం టైం ఉంటే మాత్రం మీరైతే మీ పాస్ట్ లైఫ్‌కెళ్ళిపోయి మీ పాస్ట్ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచనలనేవి చేస్తున్నారనమాట. అంటే ప్రశాంతంగా ఉండట్లేదు మీరు. అందుకే మనకి ఈ ఎనర్జీ అనేది వచ్చింది. మీకు ఏది నచ్చితే అదే చెయ్యండి. అంతేకాని మీకు నచ్చనిదైతే మీరు చెయ్యొద్దు. మీ లైఫ్‌లో ఏవైతే కొత్తగా చేంజెస్ అయితే వస్తాయో వాటిని మీరు యాక్సెప్ట్ చేయండి. అలాగే ఇక్కడ కొత్త అవకాశాలను మీరు స్వాగతించండి. సేమ్ మనకి 2 ఎనర్జీస్ కూడా ఒకే విధంగా వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ బటర్‌ఫ్లై ఏ విధంగా అయితే స్టార్టింగ్‌లో ఎన్ని దశలైతే ఉంటాయో దానికి అంటే ప్రతి దశలోని కూడా చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉండి ఒక్కసారిగా ఈ విధంగా బటర్‌ఫ్లై లాగా వస్తుంది గదా! సేమ్ మీరు కూడా మీ లైఫ్‌లో ఎన్ని జరిగినా కూడా వాటిలన్నిటిని కూడా ఈ దశలన్నిటిని కూడా మీరు తట్టుకుని స్ట్రాంగ్‌గా నిలబడి మీ స్ట్రెంగ్త్ మీకు తెలియట్లేదు. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు అంత స్ట్రాంగ్‌గా నిలబడితే గనక బటర్‌ఫ్లై అలా మీ లైఫ్ అనేది చాలా కలర్‌ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది. మీ లైఫ్‌లో ఏవైతే కొత్తగా చేంజెస్ అయితే వస్తాయో, మార్పులొస్తాయో అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తూ రండి. దానివల్ల మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అని మనకైతే ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ హోప్. మీరేదైతే హోప్ అనేది పెట్టుకున్నారో అది ఎప్పుడు కూడా మీరు డిసప్పాయింట్ అవ్వకండి. స్ట్రాంగ్‌గా ఉండండి. జరుగుతాది అనే నమ్మకంతో పాజిటివ్ ఎనర్జీతో అయితే ఉండండి. మీ హోప్ అనేది ఎప్పుడు కూడా మీరు కోల్పోవద్దు అని మనకి ఈ ఎనర్జీస్‌లో వచ్చాయన్నమాట. ఎందుకంటే మీకు చాలా ధైర్యం ఉంది. మీరు చాలా ధైర్యం ఉన్న వ్యక్తి. బట్ మీకు అది తెలియట్లేదు. చూసారు కదా! స్ట్రెంత్ కార్డ్. మీరు దేనికి కూడా భయపడొద్దు. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. మీరు చాలా ధైర్యవంతులు. బట్ మీరు అది గుర్తించట్లేదు. ఇలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ మీరు మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు అనేది ఈ ఎనర్జీస్‌లో వచ్చిందనమాట. మీరు డిసప్పాయింట్‌తో ఎక్కడైతే మీరు ఆగిపోయారో,
అక్కడి నుంచి మీరైతే ఒక స్టెప్ అనేది తీసుకోండి. దానివల్ల మీరైతే ప్రశాంతంగా ఉంటారు. డిప్రెషన్ అనేది ఉండదు మీ లైఫ్‌కి. మీరు ఏదైనా చెయ్యాలి అని చెప్పి అనుకుంటే కనుక మీరు దాన్ని ట్రై చేయండి. అవుతుందా లేదా అనే భయంతో మీరైతే అక్కడే ఆగిపోవద్దు. ఏదైనా కూడా ట్రై చేస్తేనే మనకి ఆ సక్సెస్ అనేది అందుతుంది. భయపడుతూ అక్కడే స్టక్ అయిపోతే గనక మనం ఏది కూడా సాధించలేము అని చెప్పి ఈ ఎనర్జీస్‌లో వచ్చాయన్నమాట. అలాగే ఇక్కడ సెల్ఫ్ లవ్. మిమ్మల్ని మీరు కేర్ చేసుకోవడం, మీకు మీరు ప్రొటెక్షన్ అనేది ఇచ్చుకోవడం, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడమే మీకు ఒక స్ట్రెంగ్త్‌ని అనేది తీసుకొస్తుంది. కనుక మీరైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉండండి. మీకు మీరే ముందు ప్రయారిటీ అనేది ఇచ్చుకోండి అని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట. 2 కార్డ్స్ వచ్చాయి మనకి హోప్‌కి సంబంధించి. ఎప్పుడైతే మీరు ఏదైతే హోప్ అనేది పెట్టుకుంటారో అది ఎప్పుడు కూడా మీ లైఫ్‌లో ఒక కాంతిననేది ఇస్తుందనమాట. అంటే ఇక్కడ మీరు ఏదైనా సాధించాలి అని చెప్పి ఒక గోల్ అనేది మీరు పెట్టుకుంటే, మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళడానికైతే అది అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మీ లైఫ్ అనేది చీకట్లో ఉండిపోయిందో, వెలుతురు లేకుండా, మీరు ఏదైతే హోప్ పెట్టుకుని గోల్ సాధించాలి అని చెప్పి మీరు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవుతారో, దానివల్ల మీ లైఫ్‌లో మీరైతే వెలుగు చూస్తారనమాట. అంత స్ట్రాంగ్ పర్సన్ మీరు. బట్ ఇక్కడ మీరు ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు కోల్పోతున్నారనమాట. మీ శక్తిని మీరు గుర్తించట్లేదు. దానివల్ల ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తున్నారంటే, మీ శక్తి ఇది. మీరు గుర్తించండి, మీరు తెలుసుకోండి అని చెప్పి మనకైతే ఈ ఎనర్జీస్‌లో అయితే పంపించారనమాట మీకు. ఎందుకంటే మీరు ఎక్కువగా విశ్వానికైతే కనెక్ట్ అయ్యి ఉన్నారు. గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు కనుక మీకు ఈ ఎనర్జీస్ అనేవి విశ్వం నుంచి వచ్చాయి. అలాగే ఇక్కడ మీరు ఎవరితోటైనా కమ్యూనికేషన్ అనేది చేస్తే చాలా హార్ట్‌ఫుల్‌గా అయితే కమ్యూనికేషన్ అనేది చేస్తారనమాట. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి నటించే వ్యక్తి అయితే కాదు మీరు. ఎదుటి వాళ్ళకి చాలా ఫాస్ట్‌గా కనెక్ట్ అవుతారనమాట. ఎవరితోటైనా కూడా మీరు మాట్లాడితే గనక వాళ్ళు నా వారు అనే విధంగా మీరైతే అనుకుంటారనమాట. అంత ఫాస్ట్‌గా మీరైతే ఎదుటి వాళ్ళని నమ్ముతారు మీరు. మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటే ఎదుటి వ్యక్తుల దగ్గర మీరు ఏది సాధించాలి అనుకుంటే అది అంత ఫాస్ట్‌గా సాధించగలుగుతారు. అలాగే ఇక్కడ మీరు ప్రతి విషయానికి కూడా రిలేషన్ పరంగా మీరైతే ఎమోషనల్ అయిపోవద్దు. రిలేషన్‌షిప్ వల్ల మీరైతే చాలా వరకు ఎమోషనల్ అయిపోతున్నారు. ఇక్కడ మీ దగ్గర వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎమోషనల్‌గా మీరైతే మిమ్మల్ని మీరైతే డిఫెండ్ చేసుకోలేని వ్యక్తి అనమాట. అంటే మీరు ఎక్కువగా దేనికి అంత ఇంపార్టెంట్ ఇవ్వరు. అంటే ఇక్కడ కెరియర్‌కి ఇంపార్టెంట్ ఇవ్వరు. మనీకి అంత ఇంపార్టెంట్ ఇవ్వరనమాట. మీరు ఇక్కడ రిలేషన్‌షిప్‌కి ఎక్కువగా వాల్యూ అనేది ఇచ్చే వ్యక్తి అనమాట మీరు. బట్ కొంచెం మీరు ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల విషయంలో మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి. ఎందుకంటే మీరు అతి ప్రేమ అనేది ఎప్పుడైతే చూపిస్తారో మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. చూసారు కదా మనకి లాస్ట్ కార్డ్ ద యూనివర్సల్ విజ్డమ్. యూనివర్స్ అయితే విశ్వం అయితే మీరు ఏదైతే కావాలి అని చెప్పి కోరుకుంటారో అదైతే మీకైతే ఇస్తదనమాట. అంటే ఇక్కడ యూనివర్స్ విశ్వంలో అయితే మీరు చాలా జ్ఞానం అనేది సంపాదించుకోవచ్చు. బట్ అదేంటంటే మీరు మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికైతే అవకాశం ఏదైతే ఉందో అది పొందడానికైతే ఎక్కువగా ట్రై చేయండి. యూనివర్స్‌ని మీరు మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనే విధంగా మీరైతే కోరుకోండి. మేనిఫెస్ట్ చేసుకోండి అని చెప్పి మనకైతే యూనివర్స్ నుంచి అయితే మనకి ఈ ఎనర్జీ అనేది వచ్చిందనమాట. అండ్ ఎందుకంటే ఇక్కడ మీరు చాలా వరకు యూనివర్స్‌కి అయితే కనెక్ట్ అయ్యి ఉన్నారు. కనుక మనకి ఈ ఎనర్జీస్ అనేవి వచ్చాయన్నమాట. చూసారు కదా లాస్ట్ కార్డు, అలాగే ఇక్కడ స్టార్టింగ్ కార్డ్. సేమ్ ఎనర్జీ అనేది వచ్చింది. మీరు విశ్వానికి కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఈ విశ్వానికి ఎప్పుడు కూడా మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. అలాగే ఇక్కడ మీరు కోరుకునేది ఎక్కువగా ఏంటంటే మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మీ లైఫ్‌లో మీకు ఏం కావాలి? మీరు ముందుకు వెళ్ళాలి అంటే మీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అంటే మీ లైఫ్‌కి ఏది కావాలో అది మీరైతే యూనివర్స్‌ని అడగండి అని చెప్పి మనకైతే
ఇచ్చారనమాట. ఈరోజంతా కూడా మీరు డివైన్కి కనెక్ట్ అయి ఉండండి. మీ లైఫ్లో మీరు ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో అదంతా కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఈరోజు మీకైతే యూనివర్స్ నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే వచ్చాయి. చాలా వరకు మీరైతే ఎమోషనల్గా ఫీల్ అయ్యే పర్సన్ అనమాట. దానివల్ల యూనివర్స్ అయితే ఎంత స్ట్రాంగ్గా మీకైతే ఈ ఎనర్జీస్ అనేవి పంపించారు. అలాగే టారో కార్డ్ ద్వారా మీ ఎనర్జీస్ అనేవి కూడా ఏ విధంగా ఉన్నాయో చెక్ చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడ మీరు కెరియర్ గ్రోత్ గురించి ఆలోచించట్లేదు. ఎమోషనల్గా మిమ్మల్ని మీరు అంటే ఇక్కడ మీరు ఏవైతే ఫీల్ అవుతున్నారో, ఎమోషనల్గా బాధపడుతున్నారో వాటిని ఎవరికైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీ పర్సన్ రిలేషన్ పరంగా వాళ్ళకి షేర్ చేసుకోవాలని మాత్రమే మీరైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. మీ కెరియర్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించట్లేదు మీరు. చూసారు కదా కార్డ్స్ ఏ విధంగా వచ్చాయో. అదే ఇప్పటి వరకు కూడా ఈ ఎనర్జీస్లో వచ్చాయన్నమాట. యూనివర్స్ అదే చెప్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీరైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారనమాట ఎమోషనల్గా. ఇక్కడ మీరైతే చాలా మేనిఫెస్ట్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ యూనివర్స్కి. అలాగే ఇక్కడ మీరు ఎవరికైతే ఎక్కువగా మేనిఫెస్ట్ చేసుకుంటారో ఆ దేవుడికి మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట. అంటే ఈ రిలేషన్ పరంగా మీకు ఒక అవకాశం ఇవ్వమని మీరైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎమోషనల్గా బాధపడుతున్నారనమాట. ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా మీరైతే చాలా సఫర్ అవుతున్నారు. మీ చేతుల్లో లేదు అని చెప్పి మీరైతే డివైన్కి కనెక్ట్ అయిపోయారనమాట. చాలా వరకు కొంతమంది అయితే అంటే మీ రిలేషన్ ఏదైతే ఉందో అది మీరైతే యూనివర్స్కి వదిలిపెట్టారనమాట. మీ చేతుల్లో లేదు అని చెప్పి ఆ బాధ అనేది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. అందుకనే మనకి యూనివర్స్ నుంచి ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్తో ఒక్కసారైనా మీరు మాట్లాడాలి, మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అనే ఎనర్జీస్లో ఉన్నారనమాట. బయటికి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా మీరు లోపలికి మాత్రం చాలా ఎమోషనల్ అవుతున్నారు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా. ద లవర్స్ కార్డ్ చూసారు కదా, లవ్ ప్రాబ్లం అది సక్సెస్ అయితే చాలు అనే మీరైతే చాలా పవర్గా థింక్ చేస్తున్నారనమాట. చూసారు కదా ఇక్కడ క్యూన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీరు మనీ కన్నా ఎమోషన్స్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చే పర్సన్. దానిలోనే హ్యాపీనెస్ ఉంటుందని చెప్పి మీరు అనుకునే వ్యక్తి అనమాట. దానివల్ల పవర్గా థింక్ చేస్తున్నారు. ద లవర్స్ కార్డ్ చూసారు కదా, కెరియర్ కూడా అంత ఇంపార్టెంట్ అవ్వట్లేదు. చూసారు కదా ఇక్కడ మీ ఎనర్జీస్ యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీస్ కూడా ఎంత యాక్యురేట్గా కనెక్ట్ అయి ఉన్నాయో. మీ లైఫ్లోకి యూనివర్స్ నుంచి ఏవైతే న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయో వాటినన్నింటినీ కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండండి, మీ శక్తిని మీరైతే గుర్తించండి, ధైర్యంగా ఉండండి. మీరు నిజానికి చాలా ధైర్యవంతులు. బట్ ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వడం వల్ల మీరు ఈ విధంగా మీ లైఫ్లో మీరైతే చాలా సఫర్ అవుతున్నారు అని మనకైతే ఈ ఎనర్జీస్ వచ్చాయన్నమాట. ఏంజల్ సజెషన్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎస్, యూనివర్స్ అయితే మీ లైఫ్ అనేది సక్సెస్ చేయబోతున్నారనమాట. మీరు వెయిట్ చేయండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ లైఫ్లో మీరు ఏదైతే కావాలి అని చెప్పి అనుకుంటున్నారో అది మీ లైఫ్లోకి అయితే వస్తుంది. బట్ మీరు వెయిట్ చేయండి, మీరు అనుకున్నది సక్సెస్ అవుతుంది అని చెప్పి మనకి ఏంజల్స్ అయితే చెప్తున్నారనమాట. చాలా పాజిటివ్గా చాలా యాక్యురేట్గా వచ్చింది రీడింగ్. అందరూ కూడా తప్పకుండా యూనివర్స్కి అయితే మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి యూనివర్స్ మీకు ఏదైతే ఎనర్జీస్ పంపించారో ఆ ఎనర్జీస్ అంతటిని కూడా మీరు క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.